రంగస్థలం లాంటి భారీ విజయం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయరామ. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆరంభం నుండే అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. తొలి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుతమైన కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. ఒక ఫ్లాప్ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే 70 కోట్లకు పైగా వసూలు చేయటం ఇదే తొలిసారి. పొరపాటున ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చి ఉంటే రంగస్థలం సినిమా క్రియేట్ చేసిన రికార్డులను బద్దలు కొట్టేదని ట్రెండ్ పండితులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాగా ట్రోల్ అయిన ట్రైన్ సీన్, పాము సీన్ ను కూడా తొలగించారు. ఆ సన్నివేశాలు తొలగించాక ఇప్పుడు సినిమాలో ఎంతో బాగుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీన్ ని విడుదలకు ముందే ఎడిటింగ్ లో తొలగించారట. 500 మందితో గన్ను పట్టుకుని రామ్ చరణ్ చేసే ఆ ఫైట్ లో సినిమా నిడివి ఎక్కువ అవుతుండడంతో ఆ సన్నివేశాన్ని తొలగించాల్సి వచ్చిందని చిత్ర బృందం తెలిపింది. అయితే ఆ సన్నివేశాన్ని మరో వారం రోజుల్లో యూట్యూబ్ లో విడుదల చేస్తున్నారట. ఆ సన్నివేశంతో పాటు ఎడిటింగ్ లో తొలగించిన మరో 2-3 సన్నివేశాలు కూడా చేరుస్తున్నారట. యూట్యూబ్ లో కాకుండా నేరుగా సినిమాలోనే ఈ సన్నివేశాలను జత చేసి ఉంటే కలెక్షన్లు ఇంకా ఎక్కువ వచ్చేవని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికే సినిమా రన్ పూర్తి కావచ్చింది. దాదాపు అన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయ్యే దశలో ఉంది. ఇలాంటి సమయంలో ఈ సన్నివేశాన్ని జత చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని చిత్ర యూనిట్ అభిప్రాయపడ్డారట. ఇక రామ్ చరణ్ తదితర సినిమాలు విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్ర షూటింగ్ లో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ని కూడా ఇటీవలే ప్రారంభించుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తెరకెక్కిస్తున్నారట. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు ఏవి కూడా రాజమౌళి బయటకు రానివ్వకుండా ఎంతో గోప్యంగా ఉంచుతున్నారట. అయితే ఈ సినిమాకు టైటిల్ గా రామ రావణ రాజ్యం అనే పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీసుగా, ఎన్టీఆర్ గజ దొంగగా కనిపించబోతున్నారు. సుమారు 300 కోట్ల రూపాయలతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబలి వంటి భారీ విజయం తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇది. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.